అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి మే 21వ తేదీన బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు వృషభ రాశి వారు జాతక ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోలో మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. మొదట చొరవ తీసుకోండి, అప్పుడు క్రెడిట్లను అందుకునే మొదటి వ్యక్తి మీరే. తక్కువ ప్రాముఖ్యత లేని కొన్ని అంశాలు మీరు ఎక్కువగా శ్రమించకుండా లేదా ఒత్తిడి చేయకుండా జాగ్రత్తగా వహించండి. ఇతరులకు నచ్చని సూచన మసకబారి చెప్పడం ద్వారా వారిని బాధ పెట్టకండి. వారు లేకుండా మరియు వారు నిజంగానే గ్రహించకుండానే మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. మీ బరువుతో ఇబ్బంది పడుతుంటే ఈరోజు మీరు కొన్ని సానుకూల ఫలితాలను చూడబోతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం ప్రారంభం ఇది ఉత్తమ సమయం. మీ ఆరోగ్య శిక్షణ గురించి మీకు దగ్గరగా ఉన్న వారి సహాయం మరియు సలహా తీసుకుంటే విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఈరోజు శక్తితో కొత్త ఆశావాదంతో నిండి ఉంటారు. ఈరోజు మీరు ప్రేమలో అసాధారణంగా దూకుడు ఉంటారు. మీ భాగస్వామి మీ సున్నితమైన ప్రేమ హావభావాలను చూపించడానికి అలవాటు పడినందున వారు ఆశ్చర్యపోయే అవకాశం ఉంది. కానీ వారు మీ కొత్త శైలిని ఇష్టపడతారు మరియు మీకు తగిన జోడీ కంటే ఎక్కువగా ఉంటారు. ఈరోజు మీ సంబంధం యొక్క విభిన్న కోణాలు అన్వేషించండి. మీరు ఆనందంగా ఆశ్చర్యపోతారు. మీరు చాలా శ్రద్ధగా పనిచేస్తున్న ప్రాజెక్టులను ఇప్పుడు ఈ సమయంలో ప్రజలకు తెలియజేయవచ్చు మరియు అలాంటి సందర్భంలో మీ శైలిలో పోడియంపై ర్యాంప్ వాక్ చేయండి. మీ పని యొక్క ప్రత్యేకత అది తెరవబడినప్పుడు అందరికీ తెలుస్తుంది మరియు గౌరవించబడుతుంది. అయితే ఎల్లప్పుడూ గోప్యతను కాపాడుకోండి. ఇప్పుడు మనం మంచి చెడు సమయాల గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం మే 21వ తేదీన బుధవారం నాడు సూర్యోదయం ఉదయం 5:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 తిథి నవమి రాత్రి 10:38 నక్షత్రం శతభిష మధ్యాహ్నం 2:51 వర్జ్యం రాత్రి 8:58 నుండి రాత్రి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. అమృతకాలం ఉదయం 7:51 నుండి ఉదయం 9:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథలు